హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సరస్వతి. ఇప్పుడే మా పూజ అయితే అయిపోయింది చూడండి. అందరూ టీలు తాగేశారా? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదండి. మేము కూడా టీ తాగేసాము. ఇది చూడండి, దోసపిండి ఎంత బాగా ఉబ్బి ఉందో. చాలా బాగా పొంగి ఉంది చూడండి. ఇంతకుముందు వీడియోలో ఈ పిండి ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేనైతే డీటెయిల్స్గా వీడియో చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇది దోసపిండి. మరి ముందుగా ఈ దోశలేకైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇలా కూడా ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది చట్నీ అయితే దోశలేకి. ఇప్పుడు నేను చేసే చట్నీ దోశ, ఇడ్లీ, పొంగనాలు, ఆల్ వెరైటీ దోశలకి కూడా చాలా బాగుంటుంది. దానికోసము ముందుగా బుడ్డలు అంటే వేరుశనగ గుళ్ళు ఆయిల్లో వేయించి రెడీగా పెట్టేశాను, మిక్సీ జార్లో వేసి పెట్టేశాను చూడండి. ఇంకా తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు, చింతపండు, ఉంటే కొత్తిమీర, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం, ఏమీ లేదు. ఉంటే ఖచ్చితంగా కొత్తిమీరనైతే వేయండి. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదనమాట. అవన్నీ కట్ చేసి వేసి ఆ వేయించిన శనగలు వేసి పల్లీలు, వేరుశనక్కాయలు, శనగలు కాదు వేరుశనక్కాయలు వేసేసి మిక్సీ పట్టేసాను చూడండి, పేస్ట్ మాదిరిగా. చూడండి, చట్నీ అయితే మిక్సీ పట్టేసి రెడీగా పెట్టేసాము. ఇప్పుడు తిరువాత వేసేస్తున్నాం. ముందుగా ఇంకా గిన్నె పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ వేసి అందులో పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తిరువాత గింజలన్నీ మీ ఇష్టం, మనకు కావాల్సినవన్నీ వేసేసి ఈ మిక్సీ పట్టిన చట్నీ తీసుకొని అందులో వేసేసాను చూడండి. అయిపోయింది. కలర్ఫుల్గా ఉండే టేస్టీ ఈజీ అండ్ టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ పచ్చి వేసాము, పచ్చిగా ఉంటుంది అనేది ప్రాబ్లం ఏమి ఉండదు. సూపర్గా ఉంటుంది. అందరు కూడా ఇష్టంగా తింటారు. జీలకర్ర వేసాం, చింతపండు వేసాం కదండి, ఎల్లిపాయలు అన్నీ ఉన్నాయి, బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఇది చూడండి, మాది కొత్తది ప్యాన్. కొత్తదంటే కొత్తది కాదు, కొన్ని రోజులైంది వాడి. దీన్ని అయితే దోశ కోసం అయితే పెన్నమని రెడీ చేస్తున్నాను చూడండి. మనకు పెనమని అలవాటైంది కాబట్టి ప్యాన్ అనలేము, పెనమే అంటున్నాను నేను మాటికి. శుభ్రంగా అయితే కడిగి రెడీ చేసి తెచ్చాను చూడండి దోశ వేయడం కోసము. మనం ఎప్పుడే కానీ రొట్టె చేయని, చపాతీ చేయని, దోశలు చేయని, ఏదానికన్నా సరే ముందుగా మనం ఏ దాంట్లో అయితే వేస్తున్నామో ఆ పెన్నం కానీ ఆ ప్యాన్ కానీ శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేసి సలాకి అవి రెండు కూడా నీట్గా చేసేసి అయితే వాడుకోవాలి. చూడండి, పెన్నము స్టవ్ పైన పెట్టేసి మంచిగా ప్యాన్ హీట్ ఎక్కాక ఒక గిన్నెలో అయితే నీళ్లు తీసుకున్నాను చూడండి. నీళ్లు తీసుకొని అందులో ఒక క్లాత్ వేసేసి చిన్నది, ఆ క్లాత్ తోటి పెన్నాన్ని తుడిచాలన్నమాట. అంతే, తడి చేయాలి. ఉల్లిగడ్డ, ఆయిల్ ఇలా వేసేటివి ఏమీ ఉండదన్నమాట. మనం చేసుకున్న పిండిని బాగా పొంగి ఉంటుంది కదండి, దాన్ని బాగా కలిపి ఇలా దోశ మాదిరి వేసేసుకోవడమే, చక్కగా తిప్పుకోవడము. ఒక పక్క ఆయిల్ వేసి కాలుస్తున్నాను చూడండి. మంచి రంగుతో ఉంచురండి. మంచి రంగు అంటే ఎర్రగా కాలి ఉండాలి అనేది లేదనమాట. ఇందులో ఉన్న ధాన్యాలు అలాంటివి, చిరుధాన్యాలు 5 రకాలు ఉన్నాయి కదా. మరి దోశ ఎర్రగా ఎందుకు వస్తుంది? రాదనమాట. ఇలాగే లైట్ కలర్లో వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎన్నో ప్రోటీన్లు ఉంటాయి, చాలా ప్రోటీన్లు ఉంటాయి. పిల్లలకు మనకు మంచి బలాన్ని ఇస్తాయి. పుష్టికరమైన టేస్టీ దోశలు వస్తాయి చూడండి. మనం ఎలా కాల్చుకుంటే అలా వస్తాయి అన్నమాట. అంటే కరకరలాడే మాదిరి కాల్చుకోవాలంటే అలా చేసుకోవచ్చు. కాస్త లైట్గా మెత్తగా కావాలన్నా, స్పాంజ్ దోశలు కావాలన్నా, అంటే స్పాంజ్గా బబ్లీగా ఉండాలంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఇలాగనే వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇలా వేసినా కూడా ఏ పెన్న మీద వేసినా కూడా వస్తాయి. పెన్నంకి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఇలా ఒక్కసారి వేసుకొని చూడండి, తినండి మీరు కూడా. ఈ దోశలు తింటే మనకు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇందులో ఏమేమి కలిపానంటే శనగలు చాలా ప్రోటీన్లు ఉంటాయి, చాలా బలాన్ని ఇస్తాయి అన్నమాట. పెసలు
శనగలు వచ్చేసి గురుబలాన్ని ఇస్తాయి. ఇందులో పెసలు ఉన్నాయి. పెసలు వచ్చేసి బుద్ధి బలాన్ని ఇస్తాయి. ఇంకొచ్చేసి మెంతాలు ఉన్నాయి. అవి సాఫ్ట్నెస్, హెయిర్గా మంచిగా అవుతుంది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ఐస్ అన్నీ మనకు మంచిగా ఉండటానికి అయితే దోహదపడతాయి మెంతాలు. ఖచ్చితంగా మెంతాలు ప్రతిరోజు మనం చేసే వంటలో ఏదో ఒక రకంగా చేస్తూ ఉండండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా బియ్యం గురించి ఒక చెప్పనక్కర్లేదు. మంచి పౌష్టికాలు గల ధాన్యం బియ్యం కూడా. ఇంకా మినపగుళ్ళు. ఇంకా మినుములు తిన్న ఇనుము అయితే ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా అంత పౌష్టికాన్ని ఇస్తాయని అందరికీ తెలుసు. ఇక సున్నుండలు చేస్తాము. అందుకని ఇక రోజు కూడా మనం చేసే ఫుడ్లో మినుములు, మినంబ్యాళ్ళు, మినపగుళ్ళు యాడ్ చేసి చేస్తూనే ఉంటాం వంటలు. చాలా మంచిది. ఇలా 5 రకాల చిరుధాన్యాలతో అయితే పిండినైతే ప్రిపేర్ చేశాను. అవి ఎన్ని వేసాను, ఎంత క్వాంటిటీ, ఎప్పుడు నానబెట్టాను, ఎలా చేయాలి అనేది మీకు కొద్దిగా ఐడియా లేదు తెలుసుకోవాలంటే ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఉంది. నీట్గా చూడండి. మీరు కూడా నానబెట్టుకోండి, పిండి రెడీ చేసుకోండి. రేపే దోశలు వేసుకోండి. మీకు దోశలు ఎలా వచ్చాయో, చట్నీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. మరి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగే బ్రేక్ఫాస్ట్కు ఇలా మంచి ప్రోటీన్లు కల ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. హెల్త్కి అనమాట మంచిది అనమాట. ఇలాంటి గ్యాస్ ట్రబుల్ కానీ, కాళ్ళు వాతాలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. నేను లావుగా ఉన్నాను, నాకే గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టుంది అనుకోవచ్చు. నాకు మొన్ననే కాలు ఫ్రాక్చర్ అయింది కదండి. 4 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. బెడ్ పైన ఉన్నాను. ఇంట్లోనే చిన్న ఇల్లు, ఇంట్లోనే ఉండి నాకైతే భయంకరంగా బాధ అనిపించింది. చచ్చిపోవాలనిపించింది అసలుకి. ఎక్కడికి మేము ముందే 5 ఫ్లోర్లో ఉంటాము, అప్స్టైర్లో ఉంటాము. కిందికి దిగి ఎక్కడికి వెళ్ళడానికి రాదు, బయటికి రావడానికి లేదు. ఒక బయటికి రావాలి, బాల్కనీలో నుంచి కింద చూడాలి, ఇంకా అంతే. ఇంకా పక్కన ఉన్న వాళ్ళని కొద్దిసేపు మాట్లాడిస్తే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా కాలు ఫ్రాక్చర్ అయింది, సెట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా ప్రాబ్లం ఉంది నా కాలు కూడా. దానికి ఆల్మోస్ట్ దాదాపుగా 60,000 ఖర్చు అవుతుందన్నారు. ఇంకా సర్జరీ చేయాలన్నారు. ఇంకా అలాగే వదిలేశాను. అలాగే నడుస్తున్నాను అనమాట. మరి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, జీవితంలో సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి బతకాలంటే తిండి కూడా మంచిది తింటూ ఉండాలి. కలర్ఫుల్గా మా ప్యాన్ చాలా బాగుంది కదండి. నాకైతే సూపర్గా నచ్చిందండి. కొత్తదనమాట. ఈ మధ్యనే తెచ్చాము దీన్ని. అయితే మేము కొత్తది ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూపించాను అనుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించలేకపోయాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. వాడేసామన్నమాట. కొన్నిసార్లు చేసాం దీని మీద దోశలు. చాలా బాగా వస్తున్నాయి చూడండి. నిమిషాల్లో అయిపోతాయండి దోశలు వేయడం అయితే. ఊకిలా వేయడము, వెంటనే దోశ అయితే నీట్గా లేస్తుంది, అస్సలు అంటుకొని పోదు. చూడండి, నేను చేత్తో తీస్తున్నాను. చక్కగా ఇలా వంటరాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోండి. ఈజీగా అన్ని దోశలు రెడీ అయిపోయాయి చూడండి. మా అమ్మాయి ఇక్కడ టిఫిన్ చేయడానికి కూర్చునింది. మా పిల్లలిద్దరూ తింటున్నారు. ఇప్పుడు మేము కూడా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇది మెయిన్ పాయింట్ చూడండి. అలా ప్యాన్ని హీట్ ఉన్న స్టవ్ పైన అలాగే పెట్టి ఉంచకూడదు అనమాట. తీసి మరొక సైడ్ మార్చాలి. అది కాస్త చల్లబడినాక పక్కన పెట్టేసేయాలి. సబ్స్క్రైబ్ మై